యూపీఎస్సీ ఇంటర్వ్యూస్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన దగ్గర బచ్చు స్మరణ్ రాజ్ ఉన్నాడు ఇప్పుడు. తను ఎన్నో ఛాలెంజెస్తో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఈ రోజున ఈ విధంగా అంటే ఒకటే అటెంప్ట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వెళ్ళొచ్చి పాస్ అవటం అనేది యూపీఎస్సీ చరిత్రలో చాలా అరుదుగా జరుగుద్ది. తను ఐఐటి మెడ్రాస్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత సివిల్ సర్వీసెస్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్తో పిఎస్ఆర్ ఆప్షన్తో రాశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తను ఏమేమి ప్రిపేర్ అయ్యాడు, ముఖ్యంగా తన హాబీస్ ప్రాణాయామ అండ్ సాల్వింగ్ సూడోకుస్. అయితే ఇంటర్వ్యూలో మనం అనుకుంటాం ఒక్కోసారి సడన్గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. స్మరణ్ సడన్గా అడిగిన క్వశ్చన్స్కి సడన్గా ఎలా ఆన్సర్ చెప్తావు ఒకసారి చూద్దాం. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? ఈ క్వశ్చన్ జనరల్గా మనం ఇంటర్వ్యూలో అడుగుతారు అనుకోం కదా, కానీ స్మరణ్ అడిగారు డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని స్మరణ్ అడిగారు అనమాట. దానికి స్మరణ్ ఏం ఆన్సర్ చెప్పాడు, తర్వాత వాళ్ళు దానికి సప్లిమెంటరీ క్వశ్చన్ ఏం అడిగారో ఒకసారి చూద్దాం. స్మరణ్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్, అక్కడ ఏం ఆన్సర్ చెప్పావో మాకు చెప్పు. అండ్ నీ మనసులో నిజంగా దేవుణ్ణి నమ్ముతావు లేదో కూడా నాకు చెప్పు. ఎస్ మ్యామ్, నేను ఇంటర్వ్యూలో అయితే ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాను. అండ్ నిజంగా కూడా నేను దేవుడిని నమ్ముతాను మ్యామ్. సీరియస్లీ స్మరణ్? ఎస్ మ్యామ్. యాక్చువల్లీ నేను నా మీద అయితే ఏంటంటే మ్యామ్, ఇంటర్వ్యూలో మనము బ్లఫ్ చేస్తే మనకే ఎవెన్చువల్గా లాస్ అవుద్ది. సో అక్కడ ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్స్ అట్లీస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తే ఫైనల్గా లాస్ అయితే మనకే. మామూలుగా అడుగుతున్నాను, దేవుడు అన్యాయం చేశాడని కోపం ఎప్పుడు రాదా? ఏదో ఒక నష్టం చేస్తుంటాడు కదా మనిషికి, అప్పుడు దేవుడు గుర్తురాడా? దేవుడు లేడు కదా అందుకే మనకి ఇలా చేశాడు, ఏదో ఒకటి నాకైతే అనిపిస్తుంటుంది. నీకు అనిపిదా? మ్యామ్, ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం మనకి అనిపించవచ్చు మ్యామ్, ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు. కానీ మనము చూసే విధానం బట్టి ఉంటుంది మ్యామ్ ఏదైనా అని నేను తెలుసుకున్నాను. అంటే ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం నేను ఫీల్ అయ్యాను మ్యామ్. సో తర్వాత మెల్లిగా నేను తెలుసుకుంది ఏంటంటే అది ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది, కానీ యాక్చువల్లీ అక్కడ ఉండేది అయితే ఏమీ లేదు. సో ఏం చెప్పావు ఆన్సర్? మ్యామ్, సో నన్ను అడిగిన క్వశ్చన్ అయితే డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని అడిగారు మ్యామ్. సో ఐ సెడ్ ఎస్ సార్, ఐ డూ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాను. సో ద ఇమీడియట్ ఫాలో అప్ వాజ్ దట్ వై డూ యూజువలీ పీపుల్ బిలీవ్ ఇన్ గాడ్. అయితే నేను దానికి చెప్పాను, సార్ బికాస్ most of us believe in the existence of a supernatural force which will constantly motivate them to drive themselves towards the predetermined goals and targets. ఓకే స్మరణ్, నెక్స్ట్ నేను అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నేను చూస్తే కనుక తను ఐఐటి నుంచి వచ్చాడు కాబట్టి ఐఐటీస్లో ఈ మధ్య సూసైడ్స్ ఎందుకు ఎక్కువైనాయి, తర్వాత ఐఐటీలో ఈ మధ్య డ్రాప్ అవుట్స్ ఎందుకు ఎక్కువైనాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. జనరల్గా ఆబ్వియస్గా మనం చదువుతున్న స్కూల్స్ కాలేజ్ సంబంధించిన సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అక్కడ ఉంది మనకన్నా తెలియగలవాళ్ళు కదా గ్యారంటీగా. సో నిన్ను ఐఐటీస్ గురించి ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వేం ఆన్సర్ చెప్పావు స్మరణ్? నీకేమనిపించింది ఆ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నప్పుడు? సో మ్యామ్, యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళగానే అక్కడ చైర్మన్ సార్ టీసీ ఆనంద్ సార్ మ్యామ్ నా బోర్డు. సో ఫస్ట్ వెళ్ళగానే సార్ చెప్పారు, ఐఎమ్ సర్ప్రైజ్ దట్ యూ హ్యావ్ మెయింటైన్ గుడ్ సిజిపిఐ ఈవెన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంజనీరింగ్ అని చెప్పారు. సో ఇంకా అక్కడ నుంచి మెయిన్గా సిజిపిఐ ఇంకా డ్రాప్ అవుట్స్ అండ్ సూసైడ్స్కి వెళ్ళింది మ్యామ్ టాపిక్. సో అక్కడ సార్ వాళ్ళు అడిగింది ఏంటంటే మ్యామ్, డ్రాప్ అవుట్స్ ఎందుకు వెళ్తున్నారు అని. సో నేను అప్పుడు యాక్చువల్లీ డిఫరెంట్ డైమెన్షన్స్లో చెప్పాను మ్యామ్. సో ఫస్ట్ థింగ్ వాజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జాయినింగ్ ఐఐటీస్ కొంతమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు మ్యామ్. ఎందుకంటే మ్యామ్ ఐఐటీలో కొంచెం తక్కువ ప్రిఫర్డ్ బ్రాంచెస్లో సీట్స్ వస్తే దానికి ఆల్టర్నేటివ్గా ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో సీట్స్ వస్తే సో ఆటోమేటికలీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బి ప్రిఫరింగ్ దోస్ బ్రాంచెస్ మ్యామ్. అండ్ ఈవెన్ బిట్స్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ మ్యామ్ యాక్చువల్లీ 1-2 years గ్రాడ్యుయేషన్ స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా కొంతమంది డిమోటివేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు మ్యామ్. నేను అది కోట్ చేశాను. యాక్చువల్లీ కొంతమంది అయితే పేరెంటల్ ప్రెషర్ వల్ల కానీ ఎంటర్ అవుతున్నారు. అండ్ నాట్ దట్ దే ఆర్ నాట్ టాలెంటెడ్ ఎనఫ్. యాక్చువల్లీ వాళ్ళకి టాలెంట్ ఉంటేనే వాళ్ళు ఐఐటి దాకా రాగలుగుతారు. సో పేరెంటల్ ప్రెషర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అండ్ యాక్చువల్లీ మ్యామ్ నేను కోట్ చేసిన ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యామ్, యాక్చువల్లీ కొంతమంది సిజిపిఎస్ తక్కువగా పడిపోతూ ఉండడం, సో వాళ్ళకి బ్యాక్లాగ్స్ పెరిగిపోవడం వల్ల కూడా వాళ్ళకి కొంతమంది డిమోటివేట్ అయిపోయి నేను ఇంకా కంటిన్యూ చేసి వేస్ట్ అని వాళ్ళు ఫీల్ అవి వెళ్ళిపోతున్నారు అని చెప్పాను మ్యామ్. ఇదైతే ఓకే స్మరణ్,
జనరల్గా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ ఏదో ఒక క్వశ్చన్, ఆంధ్ర తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇరిగేషన్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది. 2017లో నన్ను కూడా అడిగారు. ఏప్రిల్ 19th రోజున ఇంటర్వ్యూ జరిగింది. ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత తెలంగాణలో ఎలాంటి మార్పులు వచ్చాయని. నిన్ను దాని గురించి ఏమైనా క్వశ్చన్ అడిగారా? అడిగితే నువ్వేం చెప్పావు? అడిగారు మ్యామ్. ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండిందని అడిగారు మ్యామ్. సో నేను అప్పుడు ఇది కోట్ చేశాను మ్యామ్. స్టార్టింగ్లో ఇమీడియట్లీ ఆఫ్టర్ బైఫర్కేషన్ జీడిపి తెలంగాణది ఇలా 4.5 lakh crore ఉండింది. ఇప్పుడు ఇట్ హాస్ ప్రోగ్రెస్ టు 11.55 lakh crores సార్ అని చెప్పాను. సో అప్పుడు ఇమీడియట్ క్వశ్చన్ వాజ్ ఇన్ విచ్ సెక్టర్స్ ద ప్రోగ్రెస్ ఈజ్ నోటిసబుల్ అని అడిగారు. నేను అప్పుడు చెప్పాను సార్ ప్రైమరీలీ అగ్రికల్చర్ సెక్టర్. ఎందుకంటే నేను దానికి రీజన్ కూడా ఇలా చెప్పాను మ్యామ్. మిషన్ భగీరథ విచ్ వాజ్ లాంచ్డ్ విత్ ఎన్ ఎయిమ్ ఆఫ్ ఇరిగేటింగ్ అట్లీస్ట్ 20 districts ఆఫ్ ద ప్రెజెంట్లీ ఎగ్జిస్టింగ్ 33 districts ఆఫ్ తెలంగాణ అని చెప్పాను. అండ్ ఆల్సో మ్యామ్ సర్వీస్ సెక్టర్ అని కూడా చెప్పాను మ్యామ్. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ప్రైమరీలీ నోన్ ఫర్ ఆఫరింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్, అది చెప్పాను మ్యామ్. సో ఇంకా వేరే సెక్టార్స్ ఏవేవి ఉన్నాయి విచ్ రిక్వైర్ ఇంప్రూవ్మెంట్ అని అడిగినప్పుడు నేను ఇండస్ట్రియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని చెప్పాను మ్యామ్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ నేను చెప్పింది ఏంటంటే మ్యామ్ డెవలప్మెంట్ ఈజ్ ప్రైమరీలీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్ అన్నాను మ్యామ్. అప్పుడు వాళ్ళు అడిగారు అంటే మరి ఇప్పుడు అంటే డెవలప్మెంట్ కష్టం అంటావా అయితే అంటే నేను యాక్చువల్లీ చెప్పాను మ్యామ్. ఇప్పుడు హానరబుల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటున్న స్టెప్స్ ఎలా అయితే ఉన్నావు. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూకి వెళ్ళే 2-3 days ముందు ఒక అనౌన్స్మెంట్ చూశాను మ్యామ్. కోకాకోలా మేడ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ లాంచింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ with 300 employees with at least 150 employees being women. అది చెప్పాను మ్యామ్. సో అంటే అది మనం ఎగ్జాంపుల్తో మనం ఏం చెప్పొచ్చు అంటే డెవలప్మెంట్ విల్ పర్కులేట్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇంకా యాక్చువల్లీ నేను వీళ్ళు అడిగితే చెప్తామనుకున్నాను కానీ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో తెలంగాణ ర్యాంకింగ్ అంతగా బాగలేదు. సో ఈ మూవ్మెంట్ అంటే ఈ ఇనిషియేటివ్ ద్వారా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో తెలంగాణ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్దాం అనుకున్నాను కానీ వాళ్ళు అడగలేదు. మనన్ నువ్వు పిఎస్ఐఆర్ స్టూడెంట్ కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్వి, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఖచ్చితంగా ట్రెండింగ్ క్వాడ్, ఆకస్ ఈ క్వశ్చన్స్ వచ్చినాయని తెలిసింది నాకు, నువ్వు చెప్పావు కదా. వాటి గురించి ఏం క్వశ్చన్ అడిగారు ఆకస్ అండ్ క్వాడ్ గురించి? నువ్వేం ఆన్సర్ చెప్పావు ఒకసారి చెప్పా. సో స్టార్టింగ్ చాలా బేసిక్గా స్టార్ట్ చేశారు మ్యామ్. నన్ను క్వశ్చన్ అడిగిన మెంబర్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ఆకస్ అని అన్నారు. సో అది ఎస్ మ్యామ్, ఇట్ ఈస్ మిలిటరీ అలయన్స్ బిట్వీన్ UK, US and Australia. So wherein the US and UK will be providing military assistance to Australia in manufacturing military submarines అని చెప్పాను మ్యామ్. సో సిమిలర్గా వాట్ ఈస్ క్వాడ్ గ్రూపింగ్ అని చెప్పారు. నేను ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్ బిట్వీన్ ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పాను. సో తర్వాత వాళ్ళు దాని మీద ఫర్దర్గా కొంచెం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఇండియాకి ఏమైనా థ్రెట్ ఉంటుందా ఆకస్ స్ట్రెంథెన్ అవ్వడం వల్ల అని అడిగారు మ్యామ్. సో ఇండియా ఏం చేయాలి అని అడుగుతున్నారు. నేను ఇంకా చెప్పాను యాక్చువల్లీ అమెరికన్ డ్యూయల్ స్టాండర్డ్స్ మీద మనం రిలై అవ్వకుండా ఇండియా షుడ్ ఎఫెక్టివ్లీ యూజ్ ఇట్స్ డిప్లొమాటిక్ పవర్ టు ఎక్స్టెండ్ ద క్వాడ్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్సో పాసిబిలీ యూటిలైజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ టు మర్జింగ్ క్వాడ్ విత్ ఆకస్ అని నేను చెప్పాను. జనరల్గా ఏ వర్గానికి సంబంధించిన యాక్ట్లో జనరల్గా అడగరు. కాకపోతే ఈ మధ్య ఒక్కొక్క ట్రెండ్ అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్లీ డిజేబుల్డ్ యాక్ట్ 2016, దీని గురించి నిన్ను క్వశ్చన్ అడిగారు కదా, ఏం క్వశ్చన్ అడిగారు, నువ్వేం ఆన్సర్ చెప్పావు? మ్యామ్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ డిజేబిలిటీ యాక్ట్ అని చెప్పాను మ్యామ్. యాక్చువల్లీ 2 యాక్ట్స్ ఉన్నాయి. సో నేను చెప్పాను స్పెసిఫిక్గా ద రీసెంట్లీ మెన్షన్ 2016 యాక్ట్ ఐ హర్డ్ అబౌట్ ఇట్ సార్, ఐ నో అబౌట్ ఇట్ అని చెప్పాను. సో ఆర్ దేర్ ఎనీ డిసడ్వాంటేజెస్ అంటే నేను చెప్పాను మ్యామ్. యాక్చువల్లీ as per my knowledge, I do not think there are any disadvantages of that particular act, sir. Maybe that the people who do not belong to this particular category feel that it is discriminatory against them అని చెప్పాను.
సో ఈ 2 అడిగారు మ్యామ్. యాక్చువల్లీ ద నెక్స్ట్ ఫాలో అప్ క్వెషన్ అడగబోతుంటే చైర్మన్ సార్ షిఫ్ట్ చేశారు మ్యామ్. యాక్చువల్గా డిఫరెంట్ లేబుల్డ్ కమ్యూనిటీ పీపుల్ని వాళ్ళకి సంబంధించిన చట్టాలకు సంబంధించి డిస్క్రిమినేషన్ సంబంధించి ఎక్కువగా టచ్ చేయకూడదు అనమాట. అది కొంచెం తగ్గించేశారు ఈ మధ్య. అందుకని చైర్మన్ సార్ ఆపేసి ఉంటారు. అండ్ ఇంటర్వ్యూకి నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒకటి గమనించాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక్కొక్కసారి నీకు ఆలోచించుకోవడానికి టైం పట్టినప్పుడు సార్ కెన్ ఐ టేక్ ఎ మూమెంట్ అని చెప్పి నువ్వు ఒక నిమిషం నీలో నువ్వు ఆలోచించుకుని ఆన్సర్ చెప్తున్నావు. అలా ఈ ఇంటర్వ్యూలో ఎన్నిసార్లు అలా చేసావు? అంటే అది నేను చాలాసార్లు గమనించాను నీలో. ఇంటర్వ్యూలో కూడా అలా చేసావా? చేస్తే ఎన్నిసార్లు చేసావు? అలా చేసిన సందర్భాలు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావా? అంటే థింక్ చేసి ఆన్సర్ చెప్పినప్పుడు 1 మినిట్ టైం తీసుకుని థింక్ చేసి ఆన్సర్ చెప్పినప్పుడు అప్పుడు నీ మానసిక రెండో క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీ ఎమోషనల్ కండిషన్ కానీ మెంటల్ కండిషన్ కానీ ఎలా ఉంది? భయపడ్డావా? అంటే వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ధైర్యం చెప్తారు, స్మరణ్ సూపర్ స్మరణ్ నువ్వు చేసేసి వస్తావు, నువ్వే హీరో అని. అండ్ నువ్వు కానీ కేశవ్ కానీ మీరు అందరూ కూడా పేరెంట్స్ కూడా వచ్చారు నీతో. సో అందరూ ప్రెషర్ ఉండుంటుంది వెనక నుంచి, వాళ్ళ సపోర్ట్ కూడా ఉండుంటుంది. దాంతోపాటు లోపలికి వెళ్ళాక మీ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? ఇంటర్వ్యూ రూమ్ ఎలా ఉంది? నీ ఎన్నో నెంబర్, నీ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యామ్ యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ యాక్చువల్లీ బోర్డ్ మెంబర్స్ చూసిన తర్వాత నేను యాక్చువల్లీ కంప్లీట్లీ రిలాక్స్ అయిపోయాను మ్యామ్. సో అది కంప్లీట్లీ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్ లాగా ఉండింది. ఇట్ వాజ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఉండింది. ఇట్ వాజ్ లైక్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్ లాగా ఉండింది బేసిక్గా. ఇట్ వాజ్ నాట్ లైక్ ఎన్ ఇంటర్వ్యూ. బేసిక్గా దే ఆర్ ట్రయింగ్ టు టెస్ట్ యువర్ పర్సనాలిటీ ట్రేట్స్ త్రూ ఇంటరాక్షన్. సో వీ మోస్ట్లీ షుడ్ బీ ట్రూ టు అవర్ సెల్స్ అంతే. సో నేను యాక్చువల్లీ మ్యామ్ 2 ఇన్స్టెన్స్లో నేను టైం అడిగాను మ్యామ్. ఒకసారి అయితే నేను అడిగాను మ్యామ్, సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ మూమెంట్ టు థింక్ అని ఒకసారి అడిగాను మ్యామ్. ఇంకొకసారి మ్యామ్ సార్ ఒక కైండ్ ఆఫ్ మోనోలాగ్ ఇచ్చి తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు మ్యామ్. నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదు సార్ ఏం అడగాలనుకుంటున్నారు. సార్ ఐ థింక్ దట్ దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ యూ వాంటెడ్ టు ఆస్క్ అని చెప్పి నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను మ్యామ్. సార్ ఎస్ అని చెప్పి అప్పుడు నేను ఒక 5 సెకండ్స్ ఆగి నేను ఐ స్టార్టెడ్ ఆన్సరింగ్ మ్యామ్. అంటే ద బోర్డ్ మెంబర్స్ ఐ ఫెల్ దట్ దే వర్ కంఫర్టబుల్ విత్ మీ మ్యామ్. నాకు అనిపించింది అయితే అది. మరన్ ఇంత కష్టపడ్డావు అంటే ఎక్కువ అటెంప్ట్ తీసుకోలేదు, కానీ నీ కష్టం ఏంటో నేను అన్ని స్టేజెస్లో చూశాను. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. నీ మనసుకి ఏమనిపిస్తుందో. క్వశ్చన్ ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నావు ఇంటర్వ్యూలో? లెట్స్ సీ. ఓకే, నీ ఇంటర్వ్యూలో నీకు ఎన్ని మార్క్స్ వస్తాయని నువ్వు అనుకుంటున్నావు? డోంట్ స్కిప్ ద ఆన్సర్. నీకు అనిపించింది నువ్వే ఇంటర్వ్యూ స్టేజ్లో ఉంటే అవుట్ ఆఫ్ 275 నువ్వు చేసిన ఇంటర్వ్యూకి ఎన్ని ఇస్తావో నువ్వు చెప్పు. ఫ్రాంక్లీ సేయింగ్ దట్ మ్యామ్, నాకు అయితే ఫస్ట్ ఇన్స్టెన్స్లో అనిపించింది అయితే 170 to 180 మధ్యలో వస్తాయి అనిపించింది మ్యామ్. కానీ కంప్లీట్లీ ఇట్ కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ మ్యామ్. యాక్చువల్లీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ 30 to 35 years ఉంటాయి మ్యామ్. మినిమం 30 to 35 years ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ ప్రెడిక్టబుల్ అని నేను అనుకున్నాను. నాకు అనిపిస్తుంది ఇంటర్వ్యూ తర్వాత మోర్ దాన్ దట్ అరౌండ్ 185, 190 దాకా వస్తాయి అనిపిస్తుంది నీకు. గాడ్స్ గ్రేస్ అన్నీ కలిసి వస్తాయి. యూ విల్ బీ ద ర్యాంకర్. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి.